వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం వినియోగం తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పనితీరుపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా నియంత్రించాలన్నారు. ఆ దిశలో ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పెంచి అక్రమ మద్యం సరఫరా, నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకు స్పాట్లను గుర్తించి పూర్తిగా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. నాణ్యమైన మద్యం సరఫరా చేసే విధానంలో కాకినాడలో 13 రకాల పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి చెడు చేసే నాటుసారా తయారీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే 14 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి వెల్లడించారు. మద్యం వినియోగం వల్ల అనారోగ్య ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి, సహాయ కమిషనర్ సిహెచ్ రేణుగా, తూర్పు గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులు లావణ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా చేశారో చూసాం. దగ్గర సిట్టు విచారణలో ఇప్పటికి 33,300 కోట్ల రూపాయల అవినీతి గత ప్రభుత్వంలో ఏ రకంగా చేశారు, ప్రభుత్వ దుకాణాల పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు, బ్రాండ్స్ రాకుండా చేశారు, కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మారు. ఇవాళ దానివల్ల అనేక మంది హెల్త్ పరంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రజలు చాలామంది చనిపోయారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. కొత్త పాలసీలో అన్ని షాప్స్ కూడా ఇవాళ తెరిపించడమే కాకుండా అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేశాం. ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ఇవాళ 99 రూపాయలకి లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ అందిస్తుంది. గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ అమ్మారు. అట్లాగే ఇల్సిట్ లిక్కర్, విపరీతంగా ఇల్సిట్ లిక్కర్ తీసుకొచ్చి విపరీతంగా అమ్మారు. అవన్నీ కూడా ఇవాళ కరెక్ట్ చేసి మొత్తం అన్ని పక్క రాష్ట్రాల్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేశాం. గతంలో ఈ రాష్ట్రంలో బీరు సేల్ పూర్తిగా పడిపోయింది. ఇవాళ అన్ని రకాలవి కూడా అవైలబిలిటీ తీసుకురావడం జరుగుతుంది.
అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈస్ట్ గోదావరి కాకినాడగా ఏర్పడినటువంటి రంపచోడవరం జిల్లా ఇవన్నీ కూడా అధికారులందరూ కూడా సమీక్ష చేశాం. ఇక్కడ A4 షాప్స్ జరుగుతున్నటువంటి విధానం, బెల్ట్స్ విషయంలో ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. MRP వైలేషన్స్ కానీ, ID లిక్కర్ విషయంలో కానీ, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్లో కానీ పూర్తిగా నిఘా పెట్టమని చెప్పడం జరుగుతుంది. నవోదయం కింద ID మొత్తాన్ని 100% ఇక్కడ ID ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా అనౌన్స్ చేశారు. దాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయమని, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు దగ్గర 14 PD యాక్ట్స్ పెట్టారు ఈ జిల్లాలో. అవసరమైతే ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూ ఉంటే ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగానే ఉంది. చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. అలాగే ఎవరైతే గతంలోంచి చాలా కాలంగా నడుపుతూ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తాక కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంత CSR ఫండ్ తీసుకుంటాం, కొంత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ ఇస్తాం. వాళ్ళకి ఆదాయ వనరులు వేరే రకంగా వాళ్ళకి సమకూరే విధంగా, వాళ్ళ జీవన విధానాలు మార్చుకునే విధంగా కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆల్రెడీ వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేశాం. ఇక్కడ కూడా చేయడానికి మరి పెద్దలందరూ, శాసనసభ్యులందరూ సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో అది కూడా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ తయారు చేస్తున్నాం. అట్లాగే ఇవాళ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎందుకంటే మొన్న చూసాం ఏ రకంగా ఒక అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తాం. మొలకల చెరువులో కానీ, విజయవాడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇవాళ జోగి రమేష్ మరి ఏ రకంగా చేశారో కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చూస్తారు. అందుకని ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎవరైనా ఎక్కడైనా బాటిల్ స్కాన్ చేసుకుంటే దాని పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఆ రకంగా ఎక్కడా కూడా తప్పు జరగకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు డిజిటల్ పేమెంట్స్ గతంలో చూసాం 1,00,000 కోట్లు పైనే మొత్తం క్యాష్ పేమెంట్స్ జగన్మోహన్ రెడ్డి. ఆ క్యాష్ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కానీ ఇవాళ మొత్తం డిజిటల్ పేమెంట్స్కి దశల వారీగా మార్చడం దగ్గర ఈ జిల్లాలో 35 to 40% దగ్గర వస్తూ ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో రాబోయే కాలంలో 100% డిజిటల్ పేమెంట్స్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం.